టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్కు చికిత్స జరిగింది. కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అతను ప్రస్తుతం జర్మనీలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా మేజర్ సర్జరీ పూర్తి చేసుకున్న సూర్యకుమార్ యాదవ్ తాను కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. ఆసుపత్రి బెడ్పై ఉన్న తన ఫోటోను షేర్ చేసిన మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ చికిత్స జరిగింది. నా ఆరోగ్యం గురించి ఆరా తీసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. త్వరలో పునరాగమనం చేస్తానని రాసుకొచ్చాడు. పీటీఐ ప్రకారం సూర్యకుమార్ యాదవ్ పూర్తి ఫిట్నెస్ తిరిగి పొందడానికి కనీసం 1 నెల సమయం పడుతుంది. తద్వారా ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 నాటికి పునరాగమనం చేసే అవకాశం ఉంది. అలాగని ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లకు సూర్యకుమార్ యాదవ్ దూరమయ్యే అవకాశాలు కూడా కొట్టిపారలేదు. ఎందుకంటే రాబోయే టీ20 ప్రపంచ కప్ దృష్టిలో ఉంచుకుని పూర్తి ఫిట్నెస్ తిరిగి మైదానంలోకి రావాలని సూర్యకుమార్ యాదవ్ బీసీసీఐ సూచించింది. అందుకే ఐపీఎల్లో తొలి కొన్ని మ్యాచ్లకు అతను అందుబాటులో ఉండడని తెలుస్తుంది. దీని ప్రకారం టీ20 ప్రపంచ కప్ ముందు సూర్యకుమార్ యాదవ్ రంగంలోకి దిగడం ఖాయం. అమెరికా వెస్టిండీస్లో జరిగిన టీ20 సిరీస్లో టీ20 ప్రపంచ కప్ కూడా పాల్గొంటారని టీమిండియా ఆటగాడు ధీమాగా చెప్తున్నాడు. టీ20 ప్రపంచ కప్కు చాలా కీలకం కాబోతున్నాడు సూర్యకుమార్ యాదవ్. టీ20 ప్రపంచ కప్ టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ అనివార్యం. ఎందుకంటే గత 2 ఏళ్లలో పొట్టి క్రికెట్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్ 57 ఇన్నింగ్స్లో 4 సెంచరీలు 17 అర్ధ సెంచరీలు సాధించాడు. 171 స్ట్రైక్ రేట్తో 2140 పరుగులు చేశాడు. తద్వారా మిడిల్ ఆర్డర్లో తన బలాన్ని పెంచుకునేందుకు సూర్యకుమార్ యాదవ్ పునరాగమనం చేయడం టీమిండియాకి అనివార్యం. 2024 టీ20 ప్రపంచ కప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ జూన్ 29న బార్బడోస్లో జరగబోతుంది. మరి చూడాలి ఆలోగా సూర్యకుమార్ యాదవ్ పూర్తి ఫిట్నెస్ సాధించి టీ20 ప్రపంచ కప్ ఫిట్నెస్ సాధిస్తే వస్తాడు లేదా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.